సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఖుష్బూ పాల్గొన్నారు. యాత్రలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. కంటోన్మెంట్ సమస్యలను తీర్చేది కేంద్ర ప్రభుత్వమే అందువల్ల ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. ఒక్క నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా దేశం కోసం పనిచేస్తున్న వ్యక్తి మోదీ అని కొనియాడారు. 400 సీట్లతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మోదీ విజయఢంకా మోగించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముందు ఉన్నవాళ్ళు అలాగే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ కరప్షన్. నా ఎవరో సంపాదించ ముడియం అది పోదు, నా ఇంట్లో ఎంత వస్తుంది అది చాలు. ఇప్పుడు ఉన్నవాళ్ళు అలాగే మీ ఎలా ఉన్నారు, మీకు ఏదైనా వస్తుందా లేదా, మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందా, అది దాని గురించి నాకు అస్సలు ప్రాబ్లం లేదు. నేను ఆలోచించను దాని గురించి. నేను బాగున్నానా అంతే, నేను బాగుంటే చాలు. అలాంటి ప్రశస్తి ఈరోజు తెలంగాణలో ఉంది. అది మార్చేయాలంటే ఈ ఎలక్షన్లో భాజపా గెలిచేవాళ్ళు. భాజపా ఎలా గెలుస్తుంది? మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి అందరికీ చెప్పాలి. இங்கிருந்து வெளியே போயிட்டு எல்லாருக்கும் இதுதான் எல்லாம் பிரதமர் மோடி அவர்கள் பண்ணி வச்சிருக்கிறாரு. இது எல்லாமே பெண்கள் இருக்கட்டும், வயசானவங்க இருக்கட்டும், இதெல்லாம் கண்டென்மெண்ட் ஏரியா உங்களுக்கும் தெரியும். 1 rank 1 pension இது வரைக்கும் நாங்கள் கேள்விப்பட்ட